హలో కర్ణ, హలో. మంచిగా ఉన్నావారా? మంచిగానే ఉన్నా. తిన్నావా బిడ్డ? తిన్నా. మంచిగా చదువుకుంటున్నావా? మంచిగానే చదువుకుంటున్నా బాపు. చెప్పు బిడ్డ, ఏం సంగతి? ఎగ్జామ్ ఫీజుకు 30,000 అవసరం ఉన్నాయి, పంపి. ఏంది, పైసలు పంపించాలనా బిడ్డ? ఆ, సరే బిడ్డ, పంపిస్తా. నువ్వైతే మంచిగా చదువుకో. ఏమైంది అట్లా కూర్చున్నావు? ఏమో బాధలు ఉన్నట్టు. ఏం చేయాలరా, కర్ణగానికి ఎగ్జామ్ ఫీజు కట్టన్నట 30,000 కావాలి. నిన్న మొన్ననే నాట్లేస్తే వ్యవసాయం పనికి పెడితే ఒక్క రూపాయి చేతిలో లేదు. ఎవరి దగ్గరికి పోయి అడిగినా అప్పు కొడతలేదు, ఏం లేదు. 30,000 కావాలని పరిశాన్గా కూర్చున్నారా. ఒక 30,000 కావాలి, నీ దగ్గర దొరుకుతాయిరా? ఏడున్నాయి ఇప్పుడు పెట్టుబడి దినం. అందరు పెట్టుబడులు ఇవ్వాలంటేనే ఓళ్ళు ఇయ్యరు. ఇప్పుడు పైసలు ఫుల్ టైట్ ఉన్నాయి, ఎవ్వరు ఇస్తట్లేరే. అందరు అదే అంటుర్రా, ఏం చేయాలో ఏం అర్థమవుతలేదు, మనసుకు పడతలేదు. చేసేది ఏముందే, ఉన్నదో లేదో అమ్ముకొని కట్టాలి. మన చదువుకన్నా ఎక్కువనాయే. ఇంకా చేసేదేముందిరా, ఆ భార్య దుడ్డని అమ్మి కట్టాలి. ఇక అదే పని చెయ్యి. ఎవరినంటే ఓళ్ళు ఇయ్యరు ఇప్పుడు. ఇక అట్నే ఇక ఇదే భార్య బిడ్డ. చెప్పు, ఎంత చెప్తున్నావు? 50,000. 50,000 ఇయ్యి. ఈ వీటికి 50 ఏడనే, 20,000 అయితే ఇస్తా. బర్రె దుడ్డే 20,000కి ఎట్లా వస్తాయి బిడ్డ? ఏదో నేను అవసరం ఉందని అమ్ముతున్నా. ఈ 50,000 ఏం కాదు. గంత అయితే కుదరదు. 20,000 అయితే తీసుకుంటా, లేకుంటే తీసుకోను. నీ భార్యను తీసుకో, నీ దుడ్డని తీసుకో. అట్లా కాదు బిడ్డ, 40,000 అన్నీ. లేదు, ఒకటే మాట చెప్తానే, 30,000 ఇస్తా. ఇక ఉంటే ఉండని, తీసుకో ఇక. సరే మరి, ఇక ఫీజు కట్టాలి మా కొడుకు. ఏం చేయాలి మరి? మరి భయాన్ని ఇక భయాన్ని అయితే ఇస్తున్నా. ఎన్నడూ వేసుకోపోతావు? శనివారం అంగడి తీసుకోవడే. సరే సరే తీ మరి. ఓ సేటు, ఉన్నావా? ఉన్నా, చెప్పు. ఇగోకి 30,000 అకౌంట్లో పంపించావా? ఎవరికి? మా కొడుకు, మా కర్ణాకర్కు. ఎందుకు? ఎగ్జామ్ ఫీజు కట్టాలి. సరే సరే. అరే సాయిలు, ఈ కూలి మనుషులు దొరికితే అర్ర ఎవరి ముదురు తీయాలి. ఓ 10 మంది కావాలి. అంత పత్తులు కలవబోతురు. 500 అంటారా కూలి. ఏడికించి తీసుకురావాలి? మీ ఊరికి అడిగించి వస్తారేమో అని ఫోన్ చేసిన. సరే తోలుకరా మరి. ఇస్తా బత్తగా కూడా ఇస్తా. థమ్స్అప్ చెప్తారా? చెప్తా. సరే, 400 రూపాయలు కూలి, 50 రూపాయలు ఆటో కిరాయి. 450 పోయినాక నాకేం మిగులుతుంది? ఎకరానికి 10,000 ఇవే అయ్యేటట్టున్నాయి. వీళ్ళతో తిప్పలే అవుతుంది ఇక. హలో హలో. మంచిగా ఉన్నావా బిడ్డ? మంచిగానే ఉన్నా బాపు. పోలే కాలేజ్ పోలే? పోయినా. మంచిగా చదువుతున్నావుగా? చెప్పు బిడ్డ. కాలేజ్ ఫీజు కట్టాలనే. ఎంత కట్టాలి బిడ్డ? 2 లక్షలు. ఏంది 2 లక్షలా? మనం తక్కువ మాట్లాడుతాం కదా బిడ్డ. 2 లక్షలు ఎందుకు అడుగుతారు? నీకేం తెలుసు? ఇది పెద్ద కాలేజు, ఇది ఇట్లానే ఉంటుంది. సరే బిడ్డ, నేను ఎట్లన్నా చేసి పైసలు పంపిస్తా, కానీ నువ్వు మంచిగా చదువుకో. సరే. మంచిగా ఉండు. సరే. ఓ 1,00,000 రూపాయలు చూస్తావా? ఏనా నీ వారకి అడుగుదా? ఏంటని అడుగు. ఇప్పుడు అవసరం ఉన్నాయి కొడుకు చదువు గురించి. పైసలు పెట్టుబడి తినాము, రూపాయలు. సరే తీయ, ఉంటే చూడే వాళ్ళ దగ్గర. లేవురా, ఇప్పుడైతే లేవు. చూద్దాంటి 7 వరకు. ఇప్పుడు పైసలు లేవు. సరే అన్న, 7 వరకు చూడాలి. సరే. అది మరి ఏం మంచిగా చేయండి రా పని.
సేటు చెప్పు. ఈ భూమి కాగితాలు కుదబెట్టుకొని ఒక 2 లక్షలు ఇస్తావేమని వచ్చిన. ఏం అవసరం వచ్చింది ఇంత సడన్గా వచ్చినావు? మా కొడుకు చదువుకు ఫీజు కట్టాలి. ఏడా చదివిపిస్తున్నావు? హైదరాబాద్లో చదివిపిస్తున్నా. ఇటు బాగానే చదివిపిస్తున్నావు. మేమే చదువుకోక గిట్లు ఉంటుంది. ఇక ఉన్నోడు ఒక్కడేనా, వానన్నా మంచిగా చదివించి జర ప్రయోజకుని చేద్దామని చదివిపిస్తున్నా సేటు. సరే ఇస్తా, కానీ పొలం అయితే అండువారు చేయాలి మరి. సరే. ఇప్పుడే వస్తున్నావారా? బాబు బాబు పైసలే. అరే ఇప్పుడే వచ్చినావు కదరా, కొద్దిగా అంత తిన్నాక ఇస్తుంది. లేదు బస్సు లేట్ అవుతుంది, పోవాలి. ఇప్పుడే పోతావా? పోవాలి, కాలేజీ పోవాలి. సరే. ఇగో పైసలు జాగ్రత్త పెట్టుకో. సరేనే. సరే బాబు నేను పోతున్నా. సరే పో పైలం, మంచిగా చదువుకో. ఎప్పుడు వచ్చినావురా? ఇప్పుడే వచ్చిన. కాలు చేయాలి కడుకో, అన్నం తినుదా. నాకేమొద్దు ఇప్పుడు, తర్వాత తింటా నేను. నువ్వు తినిపోయే. అరే ఊరికే ఆ ఫోన్ పట్టుకొని ఏం ఆడుతున్నావురా? అన్నం తినన్నా. నీ అమ్మ నాకు ఆగలేదు, నేను తినడా? రాగరా కాలేజ్కి వెళ్తే చూసి తోరిస్తావు. నేనేమన్నారా? తినమంటే గట్లా సీరియస్ అవుతున్నావు? అరే నీళ్ళు తీసుకురారా, సరడమంటది. లేవురా? హలో. హలో, ఎవరు? కాలేజీ నుంచి ప్రిన్సిపాల్ మాట్లాడుతున్నా. చెప్పండి సార్. కరుణాకర్ మీ అబ్బాయేనా? సార్ నేను కర్ణాకర్లో బాపునే. నెల రోజుల నుండి కాలేజీ రావట్లేదు, ఫీజు కట్టలేదు. ఏంది ఫీజు కట్టలేదా? ఫీజు కడితేనే హాల్ టికెట్ ఇస్తామండి. కాలేజీకి రండి. సరే సార్. కాలేజీకి వచ్చి ఫీజు కట్టుకోండి. రేపే లాస్ట్ డేటు. కడతా సార్. సరే సార్. సరే. రే ఏడిపోతున్నావురా? ఇయదా ఏడిపోతున్నావురా? మళ్ళీ వస్తా. ఇయదా ఇట్రా. ఇయదా ఏమైంది బాబు? పిలుస్తుంటే పోతున్నావు? ఏమైంది? కాలేజీలో ఫీజు కట్టలేదురా, పైసలు పంపిస్తే. కట్టినా. మరి మీ సార్ ఫోన్ చేసి కట్టలేదు అంటుండు. కట్టినా అంటే? కట్టలేదు అంటుండ్రా అంటే? నీ అవ్వ కట్టా నేను. చెయ్యి, మీ సార్కి ఫోన్ చేయి, మాట్లాడతా. మళ్ళీ అడుగుతుండేమో. ఫోన్ చేయి, సార్కి ఫోన్ చేయి, మాట్లాడతా. నేను కట్టిందే. జరుండు, మీ సార్కి ఫోన్ చేస్తా. కట్టలేదంటే కట్టినా అంటున్నావుగా. నెల రోజుల నుంచి కాలేజీకే పోలేదట, ఫీజే కట్టలేదట. ఫోన్ చేయమంటే ఫోన్ చేస్తలేవు. జరాగు, నేనే చేస్తాను మీ సార్కి ఫోన్. మాట్లాడదు. వద్దు బాబు పోలేదే, కాలేజ్ పోలేదు, కట్టలేదా ఫీజు? షేకే మరి కట్టినట్టు గారా? ఫీజు కట్టకపోతే పంపించిన పైసలన్నీ ఏం చేసినావు? పైసలు ఏడున్నాయి? ఖర్చు అయినాయి. ఏంది గన్నికన్యం పైసలు ఎట్లా ఖర్చు అయినాయి? భూమి తాకట్టు పెట్టి పైసలు తీసుకొచ్చి ఇచ్చిన నీకు.
బరే నామితి గన్నిగానం పైసలు ఏం చేసినావు నువ్వు? ఎట్లా ఖర్చు అయినాయి చెప్పు. నిన్ను కాదురా అనేది దాన్ని అనాలే. ఒకడే కొడుకని గౌరవంగా పెంచి నా మెడకు పెట్టిపోయింది. గిన్నిగానం పైసలు బర్రెను దుడ్డేనమ్మి భూమి జాగాలు కుదబెట్టి తీసుకొచ్చి పెట్టినా పైసలన్నీ పాడు చేసినావు. ఇప్పుడు ఎడికెంచి కట్టాలి? కట్టుమంటుండు సారు. గవన్ని పైసలు ఏం చేసినావు? బెట్టింగ్ యాప్లో ఇట్లా పెట్టినావు ఏంది? నువ్వు ఊకరా. నువ్వు బెట్టింగ్లోనే పెట్టినావు, నాకు మాయర్కే కానీ. ఈ బెట్టింగ్ అంటే ఏంటిదిరా? బెట్టింగ్ అంటే ఫోన్లలో ఆడతారే, అందరు ఆడుతురు, పైసలు అల్లనే పెడుతురు, అప్పులపాలు అయ్యిరు. అవురా, నువ్వు ఇట్లా ఆడినావురా బెట్టింగు? వాళ్ళే నేనే ఆడినా. కరెక్ట్ చెప్పు, ఆడినవా లేదా? ఎంత పని చేసినావురా? ఊరోళ్ళు అందరి ముందట గర్వంగా చెప్పుకున్నా నా కొడుకు హైదరాబాద్ తాగుతుండు, మంచి జాబ్ తెచ్చుకుంటాడని. నా ఇల్వ మొత్తం తీసేసినావు. ఏమైంది ఇప్పుడు? ఆ పోరని చూసి బుద్ధి తెచ్చుకో. బడిలేని టైంలో వాళ్ళ అయ్యకు ఆసరైతుండు. నువ్వు ఎందుకు ఇంత పెరిగినావు? కష్టం చేస్తే తెలుస్తుండే. పొద్దుగాల నుంచి మొదలు పెడితే పొద్దు మీకు దానికి 6 కాలం కష్టం చేసుకుంటా 10 రూపాయలు సంపాదించి ఎన్కేసుకుంటా నేను చదివిపిస్తుంటే ఇంకా ఏమైందని మాట్లాడుతున్నావా? ఉన్న బలనమితి భూమి కూడా పెడితే నీకే పెడితే ఉన్న పైసలన్నీ పెడితే. నువ్వు కష్టం చేస్తే తెలుస్తుంది నీకు కష్టం విలువ. ఎవరైనా చేస్తారా పని? నువ్వుగా చేస్తావా? చేస్తారు. నువ్వు చేస్తే తెలుస్తుంది, మాటలు మాట్లాడినట్టు కాదు. మా చేస్తా. అదేమన్నా బ్రహ్మ విద్యనా? నడు, ఎంతగానం చేస్తావో చూస్తా. మన భూమిని వాళ్ళకి కుదబెట్టి మన భూమిలో కూలి పని చేసే పరిస్థితి వచ్చింది నాకు. ఈ ఎరుజాలు పో, ఎట్లా చల్తావో చూస్తా. బ్రహ్మ విద్యనా అని మాట్లాడుతీవిగా. మాదాల్తాది. పని అంటే ఏమో అనుకున్నా, చాలా కష్టమే ఉంది. మా అయ్యి ఎట్లా చేస్తుండేమో. అమ్మ, గంట సేపటికే ఇట్లా అయింది, ఇంకా పొద్దుంతా చేస్తే ఎట్లుంటుందో. నేనేం పని చెప్పినా మీరేం పని చేస్తుండ్రు? చేస్తున్నా, మీ అలం గిట్లా కోసేయమని చెప్పారు కదా. వాడేం ఆడ కూర్చున్నాడు, నువ్వేం ఏం నిలబడ్డావు? పొద్దున్న నుంచి ఏం పని చేస్తుండ్రు? ఈ కూలి ఎట్లా కట్టియాలా, ఏ లెక్కనియాలా? మీ ఇద్దరికి ఏమన్నా బుద్ధి ఉందా? నేనేం పని చెప్పినా మీరేం పని చేస్తున్నారు? వాడు ఆడ కూర్చున్నాడు, నువ్వు ఏడ నిలబడ్డావు. మీకు ఎట్లా కట్టియాలా? అన్నేర్చుడు ఆంటీ నేర్చుకున్నారా? ఇదేనా పని చేసే రీతి? నేను మళ్ళీ వచ్చేవరకల్లా పని అంతా వడగొట్టాలా? సరే. మా బాపే నలుగురికి పని చెప్తాడు. ఇలా నా వల్ల ఇంకొకరితోటి మాటలు పడాల్సి వస్తుంది. నేనే కనుక బెట్టింగ్ పెట్టకపోతే ఇదంతా బాధ ఉండకపోవు. ఇప్పటి నుంచి అలా అయినా బెట్టింగ్ జోలికి పోవద్దు. మంచిగా చదువుకొని మా బాబు చెప్పినట్టు ఇంటిగా. బాబు పోతున్నానే. ఏడికి పోతున్నావు? కాలేజీ పోతున్నా. నీ కష్టం విలువ నాకు తెలిసి వచ్చింది బాపు. నేను ఇక్కడ నుంచి బెట్టింగ్ జోలికి పోను. జాబ్ వచ్చినాకనే ఊళ్ళో అడుగు పెడతానే బాపు. సరే, మంచిగా చదువుకో. ఫైలం మంచిగా ఉండు.
బాపు జాబ్ వచ్చిందే. నా బిడ్డ సంతోషం బిడ్డ. జాబ్ కొట్టింది. ఇప్పుడే వస్తున్నావా? నువ్వు బెట్టింగ్లకు పోయి పైసలు కూడగొడితే ఎట్లా చెడిపోతావో ఏమో అని చాలా భయమైంది బిడ్డ. నువ్వు మంచిగా చదువుకొని ప్రయోజకుని అయినవు. నాకు నిమ్మలమే. పిల్లలు ఎదుగుతూనే తల్లిదండ్రులకు సంతోషం. అంతకు మించిన సంతోషం ఇంకోటి ఏమి ఉండదు బిడ్డ. ప్రతి తల్లిదండ్రి ఇట్లా పిల్లల ఎదుగుదల కోసమే పాటుపడుతుంటారు. అది గుర్తించి బాగుపడితే మంచిది. నాకు నిజంగా మనస్ఫూర్తిగా ఇవాళ సంతోషమైంది బిడ్డ. ఇంత కష్టపడ్డందుకు నా గౌరవం నిలబెట్టినవు నువ్వు. మన ఎదుగుదల వెనకాల తల్లిదండ్రుల శ్రమ ఉంది కాబట్టి మనం ప్రయోజకులం అయితే తల్లిదండ్రుల కృతజ్ఞతలు తెలిపిన వాళ్ళం అవుతాం.